ఇలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, నీతో యోధి అన్న దేవుని ప్రేమ గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అవును, ఈ మధ్యకాలం అనుకుంటున్నావు దేవునికి నువ్వు దూరం అయిపోయావని, దేవుడు నిన్ను ప్రేమించట్లేదని, నీపైన ప్రేమ కలిగిలేడని, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని. చూడండి, పేతురు యేసు ప్రభుని 3 సార్లు ముమ్మారు బొంకేస్తాడు. నాకెవరో ఏం తెలియదు, 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి 3 సార్లు తెలియదని ఎంత బాగా చెప్పేశాడా. ఇలా బొంకేసిన వాడు, ఇలాంటి ఒక వ్యక్తికి యజమానుడు ఉంటే ఆ యజమానుడు ఎలా రియాక్ట్ అవుతాడు చెప్పండి, ఎలాంటి మాట్లాడతాడు చెప్పండి. వీడు ఎలాంటి వాడు వచ్చాడా, వీడిని మనం తీసుకోకూడదా, ఇలాంటి వాడిని తీసుకుంటే మనకే కదా నష్టం. అవును, ఒక యజమానుడు ఈ విధంగా మాట్లాడతాడు. అవును, వారి కుటుంబాన్ని ఇబ్బంది పడిపోతుందేమో, వారు కంపెనీ ఇబ్బంది పడిపోతుందేమో, లేకపోతే వారు పనిచేస్తున్న చోట ఇబ్బంది పడిపోతారేమో అని చెప్పి ఇలాంటి ఒక వ్యక్తి లోపల తీసుకోవడానికి ఇష్టపడరు. చూడండి, ఎవరైతే 3.5 సంవత్సరాలు ప్రేమగా చూసుకున్నాడో, ఎవరైతే ప్రేమతో ఆప్యాయతతో దగ్గర తీసుకున్నాడో, ఆ దేవుడిని, ఆ యేసయ్యను నాకు ఈయన ఎవరో తెలియదని చెప్పేశాడు. కారణం, చచ్చిపోతున్నాడు కదా, ఇంకా ఉండడు కదా, వినడేమో, తెలియదులే అనుకో. నేను చెప్తాను ఒక మాట, నీ జీవితంలో నువ్వు దూరంగా వెళ్ళిపోయి, నువ్వు దేవుడినే తెలియదని దేవుడిని పక్కన పెట్టేసిన వాడినప్పటికీ, నువ్వు ఆయన వద్దనుకొని నీ జీవితంలో ఆయన పేరు రాసి నువ్వు దాన్ని ఇంటూ చేసేసినప్పటికీ, నేను చెప్తున్నాను, నీ పేరును మాత్రం నీ పేరును మాత్రం తన అరచేతుల్లో చెక్కుకుంటున్నాడు. నీ పేరును మాత్రం దాచుచున్నాడు. నేను చాలా చాలా ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయాన్న కుమారుడా, కుమార్తె, నీ దేవుడు నీకు తోడైనప్పుడు ఎందుకని నువ్వు నీ జీవితంలో ఇతరులు ఆలోచించినట్లుగా ఆలోచించుచున్నావు? ఈ లోకము పాపములో ఆనందం వెతుక్కుంటుంది. పాపంలో ఆనందం లేదు, పాపంలో డిస్ట్రక్షన్, నాశనం ఉన్నదే. నిన్ను దేవుడు కోరుతున్నాడు. నీవు ఆనందం కలిగిన వ్యక్తిగా వెళ్ళాలంటే దేవుని మాట వైపు రావడానికి ఇష్టపడు. చూడండి, పేతురు అంత బొంకేసిన తర్వాత, ఇష్టాసారంగా మాట్లాడేసిన తర్వాత, మరుసటి రోజున లేకపోతే 3 రోజుల తర్వాత యేసు లెగిచిన తర్వాత బైబిల్ చెప్తుంది, చాలామందిని యేసయ్య కలిశారు. అయితే ఆ కలిసిన వారిలో అందరి పేర్లు రాయబడ్డాయి, కానీ పేతురుని కలిసిన సన్నివేశాన్ని దేవుడు రాయలేదు, కానీ కలిసినట్లుగా మాత్రమే రాశాడు. దాన్ని చాలా సీక్రెట్గా ఉంచేశాడు, పక్కకు తీశాడు, కానీ కలిసిన విషయాన్ని రాయలేదు. ప్రాబ్లీ వారు కలిసి ఒకరినొకరు చూసుకొని ఈ హేడ్చుకొని ఉండిపోయారేమో. వారి మధ్యలో ప్రేమను ఆ విధంగా ఉంచేశాడు. ఓ మాట నేను చెప్తున్నాను ఉదయాన్న, నువ్వు యేసయ్యనే నాకు వద్దు అనుకొని నువ్వు వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తివేమో, ఆయన పేరును చింపేసిన వాడేమో, లేదా బైబిల్ చింపేసిన వాడేమో, ఇష్టాసారంగా నువ్వు ప్రవర్తించిన వాడేమో నీ జీవితంలో. అయినప్పటికీ యేసయ్య నిన్ను ప్రేమించుచున్నాడు. అయినప్పటికీ నీ దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. అవును, నిజంగా నిన్ను ప్రేమించుచున్నాడు. నేను వెనక్కి పిలుస్తున్నాడు. రా, ఈ తాగుడు వ్యసనం నుంచి, ఈ చెడు అలవాట్ల నుంచి, ఈ బెట్టింగ్ విషయాల నుంచి, ఈ జీవితపు విషయాలన్నిటి నుంచి తప్పించబడి యేసయ్య కోసం నిలబడతావా? అవును, నువ్వు చనిపోతే నీకు తెలుసు నరకానికి వెళ్ళిపోతావు. ఈ లోకంలో బ్రతుకు కొంతకాలమే, ఆ తర్వాత లైఫ్ని నువ్వు డిసైడ్ చేయలేవు. ఆ లైఫ్ ఏమవబోతుందో అక్కడ నువ్వు చెప్పలేవు. ఈ లోకంలో మాత్రం నువ్వు డిసైడ్ చేయగలవు ఏంటి ఆ జీవితం అనేది. ఇక్కడ యేసు కోసం నిలబడితే అక్కడ పరలోక రాజ్యంలో యేసుతో పాటు నువ్వు ఉండబోతున్నావు. లేదు, అంధకారపు లోకంలో దాంతో నువ్వు ఉండిపోవద్దు. యేసయ్య కోసం నిలబడా. నీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలపైన శాశ్వతమైన ప్రేమను కలిగి ఉన్నావు, నీకు స్తోత్రం. నీ బిడ్డలు అది గ్రహించి నీపైన ఆధారపడినట్లుగా నీ కృపను వారికి ఇవ్వండి. నీ గంభీరమైన నెమ్మదిని నీ బిడ్డలకు ప్రకటించుచున్నాను. వారు నీపైన ఆధారపడుతుండగా వారి కొరకు నువ్వు సిద్ధపరిచిన ప్రతి విషయాన్ని కూడా
వారికి ఇచ్చి నడిపించబడుతూ నీ ప్రేమ పారంగా వారి పైన చూపించుచున్నావు గనక గంభీరంగా నెమ్మదితో నీ బిడ్డలు నడిపించమని కోరుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, వెనక్కి రా. ఆయన ప్రేమ ఆ విధంగా ఉంది, మారిపోలేదు. చూడు, బొంకేసి ఇష్టాసారంగా మాట్లాడేసిన వాడు మన ఎదుటే ఉన్నాడు, మనకు కనిపిస్తున్నాడు. దేవుని లేఖనాలు రాయబడ్డాయి. అలాంటి వ్యక్తిని సైతం యేసయ్య ప్రేమించాడు, నిన్ను కూడా ప్రేమించుచున్నాడు. God bless you. See you tomorrow.